ఎందుకు నీకు కిక్ సినిమా అంటే చాలా ఇష్టం? ఎందుకంటే కిక్ మన గేమింగ్ ఛానల్లో వీడియో పెట్టినాం. అది ఒక గంట వచ్చే వ్యూస్ చూద్దాం ఒకసారి. వచ్చినాయి 154 ఫ్రమ్ 55 వచ్చినాయి. 157 వావ్ గ్రేటే. అయితే ఇప్పుడు ఐఫోన్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయాలి వీడియో. ఇప్పుడు ఈ వీక్ ఏమేమి రిలీజ్ చూద్దాం. ఏమేమి మూవీస్ ఉన్నాయో చూద్దాం. ఏంటి దుబాయ్ సీను అదే వచ్చి బిగ్ బాస్ షో అయితే దుబాయ్ షోనే వస్తుంది. మెసేజ్ వచ్చింది కూడా. ఇది ఓపెన్ చేద్దాం. ఇది దుబాయ్ షో స్పెషల్ షోస్ 23, 24, 25. ఓకే కిక్కు అన్నారు. కిక్ సినిమా వస్తున్నారు. ఏమో కిక్ సినిమా అన్నారు. కిక్ సినిమా ఉందేమో కనుక్కుందాం మా ఫ్రెండ్స్ని. ముందు దుబాయ్ సినిమా పోదాం ఫస్ట్, తర్వాత కిక్ సినిమా ఉంది కదా అప్పుడు కనుక్కోవచ్చు. సరే మా ఫ్రెండ్స్ అడిగి టికెట్ బుక్ చేద్దాం. సరే టికెట్ బుక్ చేద్దాం. మా ఫ్రెండ్స్ బిజీగా ఉండాలా ఖాళీగా ఉండాలి పోయేసి అడుగుదాం. సరే కానీ దుబాయ్ టికెట్స్ ఉన్నాయిలే ఇక పోయేసి అడుగుదాం. లేకపోతే ఇక ఇది నా దుబాయ్ వస్తాం. సరే కాల్ చేద్దాం మా ఫ్రెండ్స్కి. హలో అరే నేను రా మనోజు. అదే దుబాయ్ సీన్ కూడా టికెట్స్ ఓపెన్ అయ్యండి బిగ్ బాస్ షోలో. అదే ఏమన్నా మీరు వస్తారా చెప్తే నేను బుక్ చేస్తాను టికెట్. ఎంతమంది మీ ఇద్దరా? సరే మీ ఇద్దరు ఒక ముగ్గురు. సరే ఇప్పుడు 23, 24 ఫిబ్రవరి. సరే పద ఫ్రైడే సాటర్డే ఫ్రైడే సరే ఓకే చేస్తారా బుక్ ఇప్పుడు బుక్ చేస్తా. పోదాం ఓకే బాయ్. అప్పుడు మా ఫ్రెండ్ గారు వస్తారట ఇక బుక్ చేద్దాం. బుక్ చేసి ఉందాం. బుక్ చేసిన ప్రశాంతంగా ఉండొచ్చు. దుబాయ్ మళ్ళీ ఈ వీక్ దుబాయ్ సీను నెక్స్ట్ వీక్ అనుకుంటా. కిక్ సినిమా ఎప్పుడు వస్తారో జనవరి అంటారు చూద్దాం. అదే మార్చి అంటారు చూద్దాం. ఇంకా సో ఇక దుబాయ్ చూద్దాం ఈ వీక్తో వెళ్తాం. సరేగా మనంగా పనుకున్నాం. బాగాలేదు పనుకున్నాం. Later that day. ఏంట్రా సిద్ధం? ఏం మా ఫ్రెండ్గా కాల్ చేస్తున్నారు ఏమో చూద్దాం. అమ్మా చెప్పరా. ఇది దుబాయ్ సీడు స్పెషల్ షోస్ క్యాన్సిల్ అయినాయా? అట్టయితే ఒకసారి చూసుకోండి నా ఫోన్లో బాగా. అవునరా అవును కదా. అరే అది క్యాన్సిల్ రిఫండ్ డబ్బులు రిఫండ్ చేస్తానుంది. అయితే కష్టమే. దుబాయ్ సీను క్యాన్సిల్ చేసిరా. మనీ రిఫండెడ్ విత్విన్ 3, 4, 5 days. సరే అరే నిజంగా క్యాన్సిల్ అయ్యాయి. నాకు మెసేజ్ కూడా వచ్చేది. అది ఇప్పుడు బస్ వచ్చింది మనీ రిఫండెడ్ అని. ఇంకో మెసేజ్ వచ్చినాడు. అదే వచ్చింది ఇప్పుడే బ్యాంకింగ్ వచ్చింది. నాకు బ్యాంక్ మనీ రిటర్న్ వచ్చే మనీ. అదే క్యాన్సిల్ చేసే ఎందుకు? నెక్స్ట్ వీక్ మార్చ్ 1st కిక్ సినిమా వస్తుంది. అందుకే దుబాయ్ క్యాన్సిల్ చేసి అంటే రవితేజ అన్న 2 సినిమా ఆడద్దు, ఒక సినిమా ఆడాలి హీరో, ఏ హీరో అయినా. అంటే ఇప్పుడు రవితేజ అనేది ఒక సినిమా అంటే కిక్కు సినిమా. అందరు కిక్కు ఆడుతుంటే కిక్కు సినిమా వస్తుంది నెక్స్ట్ వీక్. ఈ వీక్ ఏంలే సర్లే నేను ఈ వీక్ బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను మనం. ఈ వీక్ కూడా ఈజీ లేదు. సర్లే వీలాగ్ పెట్టాలి కదా ఐఫోన్ వీలాగ్స్లో. సో వీడియో పెట్టాలి కదా. సర్లే నెక్స్ట్ వీక్ పెడతా. నెక్స్ట్ వీక్ బుక్ చేస్తా కిక్ సినిమా పోదాం. సరే ఓకే బాయ్. ఈ దుబాయ్ సినిమా ఎందుకు క్యాన్సిల్ చేసి మాకు స్పెషల్ షోస్ అని ఇచ్చి మనం క్యాన్సిల్ చేసి ఈ ప్రొడ్యూసర్స్ అంతే, డిస్ట్రిబ్యూటర్స్ అంతే. ఎప్పుడు చూసినా నోటిఫికేషన్ ఇస్తా తర్వాత ఏమో క్యాన్సిల్ అయినా అంట. మొన్న ఒక సినిమా కూడా అంతే, ఏదో సినిమా వచ్చింది
శివాజీ రజనీకాంత్ సార్ కూడా క్యాన్సర్ అయింది. శివాజీ సర్లే లేదా మన వీక్ ఆగితే నెక్స్ట్ వీక్ కిక్ సినిమా వస్తాయి, అప్పుడు పోదాం. సర్లే ఇంకే వీక్ మొత్తం కామర్స్ సరిగా అమ్మా నిద్ర పోదాం. 1 week later. లేరా రే, ఎంతసేపు అనుకుంటా లే. ఈరోజు ఫిబ్రవరి 29th, మార్చ్ 1st కాదు ఎదవా. మార్చ్ 1st అదే ఫిబ్రవరి 29th. అవునా? అరే ఫిబ్రవరి 29th అవును, అమ్మాయి చెప్తున్నా కదా, గుర్తు చేయమని అమ్మను. కిక్కు సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలని మంత్ ఫిబ్రవరి 29 గుర్తు చేయమా అన్న, గుర్తు చేసింది కరెక్ట్. థ్యాంక్స్ బై. సర్లే ఇక లేద్దాం, ఫోన్ చూస్తున్నాం. అమ్మా సరే అవును, తేదీ కూడా 29 అవుతుంది అంటే టికెట్ బుక్ చేసుకున్నామా? కిక్కు సినిమా ఓపెన్ ఉన్నాయి లేదా చూద్దాం ఒకసారి. ఓపెన్ ఉన్నాయి. ఓకే అన్నిటికన్నా మల్కాజ్ థియేటరే 7:30 ఫస్ట్ ఉందిగా, అంటే బుక్ చేసుకున్నాంగా. ముందు మన ఫ్రెండ్స్కి ఫోన్ చేయాలి, మర్చిపోయినా. హలో, ఎందుకు మీరు రావట్లేదా? ఎందుకు ఊరికి పోతున్నారా? సరే అయితే ఒక్కబోమంటారా? సరే మార్నింగ్ రా 7:30. మల్లికార్జున 8 o'clock కూడా కాదు, మల్లికార్జున 7:30కి. అదే మీరు వస్తారా? రేపే కదా తెలీదు, రారా? సరే అయితే నేను ఒక్కనే పోతాను, నాకు సినిమా ఫేవరెట్ సినిమా కదా. ఓకే సరే మీరు రాట నేను ఒక్కడ పోవాలి. సరే ఒక్కడికి ఎత్తా. కింద సీట్ తీసుకున్నాను, కింద 50 రూపాయల సీట్స్, అదే ఎక్కువ. వాళ్ళు వస్తే 100 రూపాయల సీట్ కావాలి, కానీ ఎవరు అట్లా ఒక్కడిని పోతా. 50 రూపాయల సీట్ బుక్ చేస్తాను. ఇక బుక్ చేసిన టికెట్ బుక్ అయిపోయింది, ఇంకా మనం పోవాలా. ఏమొకటి టిఫిన్ చేయట. సరే ఒక ఏం చేస్తా టిఫిన్. అమ్మ అంతే, జస్ట్ మినిమం థింగ్స్. సరే కానీ ఇంకా టికెట్ బుక్ చేసుకుని ఇంకా ఒక్కరోజు పడితే రేపు పొద్దున 5:30 వేసి పోవాలి. సరే వద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం. చాలా టైం పడుతుంది, వెయిట్ చేయాలి. The next day. సర్లే I'm waiting. ఏందా చేద్దాం. ఏంది అప్పుడే 5 అయిందా? అరే నేను పడుకో, ఇంకా గంట కూడా అప్పుడు 5 అయింది. అమ్మా అలా నాపుచారు తొందర వేసి పోవాలి. ఇంకా సినిమా ఎడిటరు ఇంకా వీలాగ్ అదే ఫోను వీడియో ఆన్ చేద్దాం ఇంకా. ఓకే సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐఫోన్ వీలాగ్స్. సో తెలుసుగా తమిళ చూసుంటారు. సో సబ్స్క్రైబర్స్ 187 ఉన్నారు, ఇంకొంచెం పెరగాల. 187 3 మెంబర్స్ ఉన్నారు, 200 ఇంకే. సబ్ చేసుకొని ఇంకా కొత్త వీడియో వస్తాయి. సో లాస్ట్ వీక్ దుబాయ్ సినిమా వస్తా అన్నారు, క్యాన్సిల్ చేసారు. సో ఈసారి కిక్ సినిమా వస్తాయని పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే వచ్చింది. ఇంకా ఈరోజు పోదాం థియేటర్గా బుక్ చేసుకున్నాం. 7:30కి ఉంది షో. సో ఇంకా బైక్ బుక్ చేయాలనుకుంటున్నాను కిందకి పోయి. సో ఇంకా మనం తొందర ముఖాడికి పోయి డైరెక్ట్గా ఇంకా థియేటర్ పోతాను, టిఫిన్ టీ తాగాం. సో ఇంకా చూసాను వీడియో, ఫుల్ వీడియో చూసాను వీడియో. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఎవరైనా మహారాజా గారి ఫ్యాన్స్ ఉంటే షేర్ చేయండి వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. సో వీడియో బాగా నచ్చుతుంది అందరికీ, ఎందుకంటే కిక్ సినిమా కదా. కిక్ ఇచ్చే మనకి గెక్కిచ్చే సినిమా. సో చూసాను మన వీడియో ఫుల్. సో డోంట్ ఫర్గెట్. అలాగే తమిళ పెడతా నాకు మన ఫస్ట్ గేమింగ్ ఛానల్ కదా, మల్టిప్లై గేమర్. సో దాంట్లో ఒక వీడియో వచ్చింది, అది 1 hour 5 minutes పెట్టా గేము. ఆ గేమ్ వద్దరా బాబు. సో అది కింద లింక్ డిస్క్రిప్షన్స్ అంటే కార్డ్స్ వస్తాయి, పైన కార్డ్స్ వస్తాయి, చూసేయండి ఓకేనా. సో ఇక వీడియో స్టార్ట్, లెట్స్ గో టు థియేటర్. సో గైస్ ఇప్పుడు వచ్చేసినాక బయటికి చూడండి. అబ్బా ఏముంది, స్కై మొత్తం క్లియర్ ఉంది.
ఈ గోడ ఉంది కాబట్టి చూడకపోతే కింద చూడు రోడ్డు కాటి పోతుంది. సో రోడ్డు క్లియర్గా ఉంది. సో ఇంకా మనం పోదాం. ఇక సూర్యుడు లేడు ఎందుకంటే ఇక అపార్ట్ ఉంది కదా. సో ఇంక పోదాం. ఇట్లో లేరు గైస్, అందుకే ఇంకా తాళం వేసి పోవాలి. అంటే మా అమ్మ వాకింగ్ పోయింది, ఇక మా ఫాదర్ డ్యూటీకి పోయిండు. సో నేనే సో ఇంకా తాళం వేయాలి. ఇంకా ఉన్నాం. ఓకే, ఇక మనం తాళం వేసినాక కలుసుకున్నాం. సో తాళం వేసేసిన గైస్ ఇంకా మనం పోదాం. ఇక లైట్ అయిపోతుంది. ఇక అయితే మొత్తం చీకటి ఉంది అనుకుంటారా. లిఫ్ట్ లైట్ వేయలే, ఎవరో బంద్ చేస్తుంటారు లెఫ్ట్ రైట్. ఆన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఆగండి. సో ఆన్ చేసిన గైస్. సో మార్నింగ్ కదా కనిపించాలి అందుకే. సో ఇంకా మనం పోదాం. అదే బైక్ బుక్ చేసుకున్నా గైస్. సో వస్తుంది ఇంకా తొందర కిందికి పోవాలి. సో తొందర ఫాస్ట్ పోవాలి, టైం లేదు గైస్ నాకు. 7:30 కదా, ఇక్కడ 6:30 అటు పోతాను. సో 5:30కి లేచిన, ఎందుకో తెలుసు. సో వచ్చేసిన కిందికి. సో ఇంకా మనం పోదాం. సో ఇప్పుడు కుక్క ఉంది అంతే, మా అపార్ట్మెంట్లో కుక్క ఉంటాయి. సో ఇంకా మనం పోదాం. చూడండి ఒకసారి స్కై మొత్తం. ఇంకా ఫస్ట్ మార్నింగ్ హెయిర్ ఫస్ట్ ఉంటుంది, అదే హెయిర్ ఫ్రెష్గా ఉంటుంది, గాలి ఉంటుంది. సో ఇంకా ఆవు ఉంది. సో ఇంకా మనం బైక్ కోసం ఏం చేయాలి ఇక్కడ. సో ఆయన వచ్చేలోపు మనం అక్కడికి పోదాం. సో వచ్చేసిన కదా బైక్ అయినా ఇంకా మనం పోతున్నాం. తొందరగా పోవాలి, చెప్పిన ఆయనకి తొందరగా పోవాలి. సో పోతాడు. సో వచ్చేసినాం గైస్ ఫైనలీ. మనకు వచ్చిన థియేటర్ ప్రమాణ పక్కన ఉండేది. సో చూడండి బాగా చెట్లు అట్ట వస్తుంది, చూపిస్తాగండి గైస్. సో చూసినారా బర్గా థియేటర్. సో శ్రీ మల్లికార్జున. సో వచ్చేసినాం, ఇంకా లోపలికి పోదాం. సో వచ్చేసినా గైస్. సో ఇంకా ఎవరు రావాలనుకున్నా, కొంతమంది వచ్చారు ఇక్కడ, ఇంకొంతమంది రావాలా. సో పోస్టర్ ఇవ్వటికి ఫైనల్గా నాకు ఇక్కడ దొరికింది. ఈ బ్రహ్మరామ థియేటర్ పక్కన ఈ పోస్టర్ దొరికింది. అక్కడ అత్తిచ్చారు వీడు తెలివి. బ్రహ్మరామం లేదు కానీ సినిమా బ్రహ్మరామం ఆడదు, మనకా చెప్తున్నా కానీ. సో ఇంకా మా పోదాం, టైం లేట్ అవుతుంది. సో వచ్చేసిన గైస్ లోపలికి. చూడండి అందరు ఇప్పుడు వస్తారు. ఇంకా చాలా ఈ పట్ట చోటి మనం. సో ఇంకా ఎత్తుతారు. సో వచ్చేసారు. నేను స్కిప్ చేసాను మధ్యలో, ఎందుకు టైం ఎక్కువ అవుతుంది బొక్క అని. సో ఇంకా స్టార్ట్ అయ్యేసిమా. ఇంకా ఎంజాయ్ చేయండి మీరు. సౌండ్ తక్కువ ఉంటుంది, సారీ ఫర్ దట్. ఓకే, ఒక హెడ్ఫోన్స్ పెట్టుకొని చూడవచ్చు. ఓకేనా, బాయ్. నువ్వు లేచిపోయావన్నమాట మీ అమ్మకు తెలిసిపోయింది. కృష్ణా నదిలో పారేది నీరు కాదు. నాకు తెలుగు రాదు. ఈ ఒక్క బుక్కే వచ్చి
ఇది నేనే అయిపోయా వచ్చిరు కాల్చిరు ఎలా హిందీ వీడిని ఎలా లేపేద్దాం రా బాబ్ లగా దేకే బాబ్ లగా దేకే వాళ్ళు ఇష్టపడి చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మెకానికల్ చెప్పే చేయడం మాత్రం నేను చేయను. నేను చేసే ప్రతి పనిలో ఛాలెంజ్ వల్ల కిట్టుకుంటాను. ₹1,00,000 చెప్పేస్తారు కదా అని డబ్బా కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు అని పనిచేయడం నా వల్ల కాదు. లోకంలో చాలా మంది లోకంలో ఉంటారు. ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నువ్వు డాక్టర్ చెప్పింది తీసుకో అన్నట్టు నేను ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. గజని ఏమవుతుంది నేను రాను నువ్వు ఆటైపా ఇక్కడ దోసుకెళ్ళుకుంటా నా పేషెంట్కి ఇప్పుడు కూడా అలవాటు ₹5 బజ్జీలాగా ఉంటాయి.
సో అయిపోయింది చూసినారుగా లాస్ట్ జిగా అంతే ఇక. సో వచ్చేసినాం. ఇక్కడ అందరూ చూడండి, అందరూ వస్తున్నాం ఇంకా. అయిపోయింది కదా, ఇటు వరకు పోవాలి. సో ఇంకోసారి పోదాం అనుకుంటున్నాం. ఇక్కడ మన ఇష్టమైన ఫేవరెట్ మూవీ ఇంకోసారి పోతాయి అంతే. సో ఇక మన పోదాం. ఎండ చచ్చిపోతున్నాం చూడండి ఎట్ట ఎంత ఉంటుంది గొప్ప క్లియర్ స్కై పిక్చర్ అంటే. సో మన పోదాం పోవాలి. నాకు ఆకలి అవుతాను గ్యాస్, నేనేం తినలేదు. టిఫిన్ కదా టీటీ కదా అంటే టిఫిన్ ఇట్లా ఏం లేదు అసలు. టైం కొత్త పోదాం. ఇటుకి వచ్చేసినాం. అదే నా వేసాను ఇటు అందుకే నేను పాస్ తీసుకుంటా. సో ఇది కూడా పాస్ చేసుకుని టిఫిన్ చూసినారా. సో తిన్నాక నేను చెప్తా డీటెయిల్. సో నన్ను నెక్స్ట్ కుక్ ఉంది, ఇంకా పోదాం పైకి. సో ఇంకా మన ఇంటికి పోయినాక ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక వచ్చేసిన ఇంటికి. చూసిన పొట్టలో కూడా. సో పోయి తిని టిఫిన్ తినలే, అలా కాఫీ కూడా రాలే, ఎందుకంటే పొద్దున్న లేట్ అయింది. చూసినారుగా 7:10 కాదు. అందుకే ఇంకా నేను టిఫిన్ తినలే. అందుకే ఇంకా టిఫిన్ తిని చెప్తాను నీకు మొత్తం సబ్మిట్ ఉందో ఏంటో. నీకు కలెక్ట్ మాస్ అది మన ఎస్కేఎన్ గారు చెప్పినట్టు. మళ్ళీ నెక్స్ట్ వీడియో అది. సో ఇంకా పోయి తినేస్తా, తిన్నాక మళ్ళీ వస్తా. సో మీరు ఎంజాయ్ చేసేట ఈ వీడియో లైక్ షేర్ చేయండి. షేర్ టు యువర్ కిక్ ఫ్రెండ్స్ అండ్ రవితేజ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని. అలాగే మీ రవితేజ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ రవితేజ గారి ఫ్రెండ్స్ అందరూ పంపించుకొని ఈ వీడియో. సో ఇంకా సేమ్ అన్ని వీడియోలు చెప్పే అలాగే లాస్ట్ డోర్ కాడ చూసి. సో గైస్ ఇంటికి చూసినా కదా. సో అలా టిఫిన్ తెచ్చుకున్నా, టిఫిన్ తిని అప్పుడు రివ్యూ ఏముంది సినిమా బ్లాక్ బస్టర్ సినిమా. సో ఇక ఇంటికి లోపల పోయినాక తిన్నాక మారుతాను ఓకేనా. సో లెట్స్ గో టు రూమ్. సో ఫ్రెండ్స్ నేను బయట తీసుకున్నాను, అందుకే బ్యాక్గ్రౌండ్ కూడా కిక్ సినిమా పోస్టర్ బయట ఉంటాయి, ఎందుకంటే నేను బయట తీసుకున్నా. సో అలాగే కొత్త శ్రద్ధలు వస్తుంటాయి, అది పట్టించుకోకండి. సో ఎత్తుండి సినిమా తెలుసుగా, ఇప్పుడే తిని వీడియో చేస్తున్నాం. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ పోస్టర్ అంతనే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో కిక్ సినిమా కిక్ ఒకటే చెప్పినట్టు కిక్ కోసం ఎవరైనా వచ్చి అరే ఎందుకు ఈ సినిమా పోతుంటే కిక్ కోసం అంతే కూడా కిక్ సినిమా పడుతుంది గైస్. సో ఇలా సినిమా మళ్ళీ ఇలాంటి విటేజ్ రవితేజ్ అని రావాలి. వచ్చిన ఈగలు ఇది ధమాకా ఏ బాగా నాకు నచ్చలే అంత రవితేజ అన్న లుక్ నచ్చలే. ఒకప్పుడు లుక్ కిక్ సినిమా ఇంకేంటి డాన్ సీను అలాంటి లుక్లు కావాలి మనకి, దొరుకుతుంది ఆ లుక్లు కావాలి. రవితేజ లుక్ వస్తే
మాస్ మహారాజా అందరి ఫ్యాన్స్ అందరికీ ఫెస్టివల్ ఫీస్ట్ అవుతుంది. ఆ లుక్ ఇప్పుడు అన్నీ ధమాకా. ఇప్పుడు ఈగలు కూడా కొంచెం బాగుంది, ఫుల్ వేరు. కానీ ధమాకాలో సేమ్ బియర్డ్ కానీ కిక్ మొత్తం బాగుంది. లవ్ స్టోరీ, ఆ యాక్షన్ బాగుంది. అంతే చెప్తా సినిమా. కిక్ సినిమా అంతే. ఫుల్ కిక్కేసిన ఫుల్ కిక్కే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. సో నేను ఇంకా టాసీను మర్చిపోయాను. దుబాయ్ సీను వస్తుందని చెప్పారు. అలాగే వాళ్ళు పెట్టారు మీరు ఎవరో డిస్ట్రోస్ పెట్టారు అది చేస్తాము 24 ఇస్తారు. కానీ తీరా వస్తే క్యాన్సిల్ చేసారు. అలాగే నాకు డబ్బులు ఎక్కొచ్చారు. చూసారుగా ఫస్ట్ నుంచి దుబాయ్ సీన్ పోవాలని అనుకున్నాను. బుక్ ఓపెన్ చేసారు. సరే బుక్ ఓపెన్ చేశారు, బుక్ చేద్దాం మా ఫ్రెండ్స్ కూడా అని టికెట్ బుక్ చేశారు. తర్వాత క్యాన్సిల్ చేసి మనీ రిటర్న్ చేసారు. ఎందుకు అంటే అంత అవసరం. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమంటారంటే కిక్ సినిమా వస్తుంది కదా, అందుకే ఈ సినిమా అంటే ప్రతి హీరోకి ఒక సినిమా రావాలా, 2 సినిమా రావద్దా అని డౌట్. చెప్పు, ప్రతి హీరోకి 2 సినిమా రావాలి. పోయిన సంవత్సరం ఇప్పుడు ఆరెంజ్ సినిమా వచ్చింది, అది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఇప్పుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఇప్పుడు ఏది నాయక్ సినిమా వస్తానని అంటూ టాక్. అదే డిస్టెంబర్ వైరల్ అవుతుంది. మార్చి నెల, ఈ మంత్ మార్చి కదా 33rd. ఇప్పుడు మన రామ్ చరణ్ గారి పుట్టినరోజు, అప్పుడు నాయక్ సినిమా రిలీజ్ అవుతారు మళ్ళీ. అంటే రామ్ చరణ్ గారు ఏ ఇయర్కి ఒక్కొక్కసారి కిక్ సినిమా. లాస్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చిందంటే వెంకీ సినిమా వచ్చింది. అది డిసెంబర్ లాస్ట్ ఎండింగ్, లాస్ట్ రిలీజ్ మూవీ లాస్ట్ డిసెంబర్. ఇదే లాస్ట్ ఇయర్కి అదే లాస్ట్ మూవీ. తర్వాత ఇప్పుడు కిక్ సినిమా మార్చ్ 1st, అది డిసెంబర్ 23rd ఇప్పుడు వద్దాం. సో ఏదో ఇక కిక్ బాగుంది, సూపర్ కిక్. సో వీడియో వచ్చింది రాకేష్. దుబాయ్ సీన్ రావాలనుకుంటాం ఇక వస్తా, మళ్ళీ మంచిగా ఉంటుంది. అయితే నెక్స్ట్ మంత్ అంటే మళ్ళీ చేస్తారు దుబాయ్ సీన్ మళ్ళీ ఎప్పుడైనా. ఇది చూద్దాం మేము వస్తాయి ముందు. సమాసింబరెడ్డి ఉండదు రేపు ఆలోచన ఫోన్ అవుతా అని డబ్బులు వెళ్ళి మాట్లాడు. చూడండి డబ్బులు, ఎందుకంటే మా ఛానల్ చిన్న ఛానల్, తెలుసుగా లో బడ్జెట్ యూట్యూబర్ అని 2 ఉన్నాయి. ఒకసారి నేను చెప్పినట్టు కరెక్ట్ 2 ఉన్నాయి. మనోజ్ గేమరు, ఇక్కడ ఐఫోన్ ఉంది. మనోజ్ గేమర్ ఎంతమంది సబ్ చేస్తున్నారు? 89. ఇప్పుడు 89 వచ్చారు. మొన్న ఒక వీడియో పెట్టినా చేస్తా, వీడియో పెట్టినా పెడతా ఇక్కడ తమ్ముడైన. అలాగే పైన కార్సులు వస్తాయి, ఎన్ని కార్సులు వస్తాయి, పైన కార్స్ వస్తాయి చూడండి. ఆ వీడియో నేను 1 అవర్ పట్టింది ఎడిటింగ్. అలాగే యూట్యూబ్లో కూడా 1 అవర్ పట్టింది. 1 అవర్ వచ్చింది కరెక్ట్గా. 1 hour 5 minutes. ఎంతమంది చూసాను? 157 చూసి 160 అట్లా చూసి. ఇంకా రావాలా నాకు, ఇంకా 5K 7K కావాలా. ఈ మన ఐఫోన్ మంచి వీడియోస్ లాగా మనోజ్ గేమర్లో వ్యూస్ ఎక్కువ వస్తే అప్పుడు ఇంకా వ్యూస్ అవుతాయి. సారీ, గేమ్స్ అన్నీ ఆడేది, గేమ్స్ వీడియోస్ పెడతారు ఐఫోన్ మనోజ్ గేమర్. ఇలా ఐఫోన్ వీడియోస్ కూడా పెడతాను, రెండిట్లో పెడతాయి. కాన్స్టాంట్గా 2 ఛానల్లో పెడుతూనే ఉంటాయి. ఒక్కొక్క వీడియో వారం ఒక వీడియో, ఒక వారం మనోజ్ గేమర్, ఒక వారం ఐఫోన్ వీడియోస్. ఇది ఏడా సత్వ వేసుకోవట్లే, చూస్తున్నారు వీడియోస్ అంటే పోతున్నారు. ఏదో కర్మ రాసి పెట్టున్నారు. ఏదో సినిమా ఉంది వేద సినిమా ఆలోచన ఆడతారు. అబ్బాని పుట్ట అంటే రాసుకుంటున్నారు. అమ్మాయిని రాసుకుంటున్నారు. నాకైతే సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకొని వస్తాయి, వీడియో వస్తాయి. ఇక్కడ నేను ఎక్కడ ఒకటి చచ్చిపోను కూడా. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ప్లీజ్ ధన్యపడుతుంది. ఎన్ని వీడియోస్ ఇన్ని వస్తాయి మీరు. సరే చూసినా కదా వీడియోస్ చాలే, ఇదే వ్యూస్ ఎక్కువ. సబ్స్క్రైబ్ ఎలా అన్నట్టు వేస్తుంది. మొక్క తిప్పుకుంటున్నారు. చూడడం పక్కకి తిప్పాలి. ఒకసారి చూసినా కదా సబ్స్క్రైబ్ ఎందుకు, వీడికి సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవడం? వాడు గొంతు బాగాలేదు, ఏం కాదు, చాలా వేస్ట్. అంటే గొంతు అందరికీ టాలెంట్ అందరికీ ఉందా? సేమ్ లేదుగా. గొంతు కూడా అంతే. దేవుడు అందరూ ఒకలా ఉన్నాను అవసరం ఉన్నా. ఈ లోకం ఎంతమంది పేద ఉంది, ఎంత ధనవుతున్నారు అంత. మరి నాకు కూడా అంతే వాయిస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది.
అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. Later that night. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ మిస్ మై వీడియోస్. ఓకేనా, బాయ్. నేను ఏదో పురుగు షాప్ వచ్చి రాత్రి తిండికి ఉంది వెనకాల లోపల స్వామి ఇరిపోతున్నారు. చూస్తే దింబ తిరగలే పోతురు. కాంగ్రెస్ మీటింగ్ కొత్త ఎమ్మెల్యే కూరపల్లి ఇద్దరు పోతురు. పెద్ద పాదయాత్ర అయినట్టు కొంచెం జూమ్ చేపిస్తారు చూడండి. ఆడ మైక మాత్రం ఆయనే కొత్త ఎమ్మెల్యే అనుకుంటారు. ఇద్దరు పోతురు అక్కడికి. జూమ్ చేస్తారు చూడండి. ఉన్నది ఒక మైకును మాత్రం. సరే ఇంకా ఇంటికి పోతా.